మర్డర్ చేసింటాము, ఇప్పుడు మంచిగా బతుకుతూ ఉంటాము. దీంట్లో నాకు తెలిసి చాలా వరకు గౌరవంగానే బతుకుతున్నారు నాకు తెలిసి. అందుకే నేను ఇలా గౌరవంగానే చెప్పాలనే ఉద్దేశంతో గౌరవంగా చెప్తున్నాను. మంచి వాతావరణంలో బతకండి, మీరు మంచిగా ఉండండి. మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం చేసేది కంటికి కనబడే క్రైమ్, కంటికి కనపడని క్రైమ్ చాలా ఉన్నాయి. ఆ క్రైమ్ ద్వారా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. అవి మా వరకు కొన్ని కంప్లైంట్స్ కూడా రావట్లే. సైబర్ క్రైమ్ చీటింగ్లో ఎక్కడో ఉండేవాడు కోట్లు లక్షలు కొట్టేస్తున్నారు. వాడు ఏం చేస్తాడు, కొద్ది రోజులకి ఆర్థిక ఎకనామికల్ వాడు ఫుల్ఫిల్ చేసుకోలేక సూసైడ్ చేసుకొని చాలామంది చనిపోతున్నారు. కనుక మీరు ఫస్ట్ మీరు ప్రశాంతంగా ఎలాంటి క్రైమ్ జరగకుండా మీరు బాగుండండి. మనమంతా నేనున్న రోజులు 900 రోజులనే కాదు, సారీ, మనిషిగానే స్వాగతిస్తాం. మనిషిగా స్వాగతించాలంటే వాడు క్రైమ్ వదిలేసి మంచిగా ఉండాలి. ఇప్పుడు వాడు ఎంత హానెస్ట్గా వచ్చి సార్ నా సమస్య ఉందని హై ఎమోషన్స్తో కంప్లైంట్ చెప్తున్నాడు. వాడి గ్రీవెన్స్ ఖచ్చితంగా వింటామని ప్రతి కామన్ మ్యాన్ తింటాం, వాంది కూడా వింటాం, జస్టిస్ చేస్తాం. మీకు ఏదైనా అన్యాయం అనిపిస్తే డైరెక్ట్ రండి. సొంత న్యాయాలు చేసుకోవాలని చూస్తే మాత్రం చాలా రాక్షసంగా చేస్తాం. బహిరంగ కౌన్సిలింగ్ చెప్పా కదా, లాఠీ వాడాలన్నా, బెల్ట్ వాడాలన్నా, పిస్టల్ వాడాలన్నది మీ యొక్క బిహేవియర్ని బట్టి మా యొక్క బిహేవియర్ ఆధారపడి ఉంటుంది. మీరంతా ప్రశాంతంగా ఉన్నారంటే మాకు వీటితో ఏ దాంట్లతో పని లేదు, సరేనా? మన దాంట్లో పోలీసు పని కోసం ట్రెండ్లో ఏమవుతుందంటే చాలా వరకు మద్యానికి బానిసలు అవుతున్నారు. నేను ఒకటి రోడ్ల మీద కొట్టుకున్నారు, దాంట్లో ఏమి ఫ్యాక్షన్ లేదు, ఏమీ పార్టీ లేవు, ఏమన్నాయి ఓన్లీ తాగి కొవ్వు ఎక్కువ అడుచుకున్న క్రైమ్ అది. ఏంద్ర కారణం ఏంటంటే తాగడం. గాంజా తీసుకునే వాడికి బ్రెయిన్ పనిచేయదు, అక్క లేదు, చెల్లి లేదు, వాడు ఎప్పుడు ఏ రకంగా ప్రదర్శిస్తాడో కూడా తెలియదు. గాంజా టౌన్లో ఎక్కడైనా కనపడిందంటే మాత్రం చాలా రాక్షసంగా డీల్ చేస్తాం. ముందే చెప్తున్నాను, పులివెందులను మంచి వాతావరణంలో చూడాలని నేను ఆశిస్తున్నా. నేను కూడా అంతే ఎక్స్పెక్ట్ చేస్తాను. దయచేసి నాకు లాఠీ అంట, ఇదంట, పిస్టల్ అంట, దీని పని పెట్టే పరిస్థితి నాకు తీసుకురావద్దండి. మీరు చేసే నేర తీవ్రతను బట్టి లాఠీ ఉపయోగించాలన్నా, లేకపోతే బెల్ట్ ఉపయోగించాలన్నా, లేకపోతే పిస్టల్ ఉపయోగించాలన్నా అనేది మీరు ప్రవర్తించే తీరును బట్టి నాది ఉంటుంది. దయచేసి మంచి వాతావరణంలో బతుకుదాం, సరేనా? థ్యాంక్ యూ. మంచి వాతావరణంలో బతకాలా, భవిష్యత్తులో కూడా వీడు నేరం చేయడు అని మేము భ్రమిస్తే మేము మా సీనియర్ ఆఫీసర్స్కి ఖచ్చితంగా మేము ప్రపోజల్ పెట్టాం. రెండోది, ఏదైనా క్రైమ్ జరిగిందంటే మాత్రం నేను చెప్పిన ఆఫర్లు అన్నీ ఉంటాయి. ఆఫర్తో పాటుగా ఏంది, పిల్లల్ని వదిలేసి పీడీ యాక్ట్ మళ్ళీ 2-3 ఏళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది. పీడీ యాక్ట్ పెడతాము, ఎక్స్పెరిమెంట్స్ అంటే జిల్లా బహిష్కరణలు. దయచేసి ఈ పరిస్థితులు పెట్టుకోవద్దండి. ఇప్పుడున్న జీవితంలో మనిషి లివింగ్ స్పాన్ చాలా తక్కువ. ఈ కొద్ది జీవితంలో మనం 2-3 ఏళ్ళు ఎక్కడ ఉంటాం, జైల్లో ఉంటాం. 2-3 ఏళ్ళు జైల్లో ఉంటే ఏముంటుంది, ఏం జీవితం అనుభవించినట్టుంటుంది. పిల్లలు ఒక దగ్గర, మనం ఒక దగ్గర, అదేమన్నా జీవితమా? కనుక దయచేసి చెప్తున్నా, మంచిగా బతుకోండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా గతంలో చేసి ఉంటారు, ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో బతుకుతూ ఉంటారు. మీకు ఏదైనా ఆపద వచ్చినా, ఏదైనా ఏ సమస్య వచ్చినా డైరెక్ట్ అప్రోచ్ కండి.